తెలిసిపోతుంది అన్నమాట. కాకపోతే నేను తీసుకున్న షుప్ కాయిన్ పెన్ అయితే ప్యూరిటీ లేదు. సో నెక్స్ట్ వచ్చి ఈ డిజిటల్ గోల్డ్ కాస్త నేను ఫిజికల్ గోల్డ్గా కన్వర్ట్ చేసుకుంటాను. ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి అది ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. ఇది ఈటీఎఫ్స్లో వచ్చే మనీ. రెడ్డి గారు చెప్పారంటే ఇలాంటి డిజిటల్ గోల్డ్ బై చేయకండి, ఇలాంటి ఇన్సూరెన్స్ ఉండదని చెప్తున్నారు. ఓకే, బట్ ఇక్కడ చూస్తున్నారు కదా జార్ యాప్లో, ఇక్కడ నాకు వచ్చిన కామెంట్స్ అన్నమాట. చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా, అలా నాకు కామన్గా అయితే కామెంట్ చేశారు కదా, వాటికి నేను రిప్లై ఇస్తున్నాను. ఇక్కడైతే రిప్లై ఇచ్చాను కదా, మళ్ళీ వీడియో ఎందుకని సపరేట్గా అనుకుంటొచ్చు. దేనికంటే చాలామంది అసలు ఎన్ని డౌట్స్ ఉన్నాయి, సపరేట్గా ఒక వీడియో చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ చూస్తున్నారు కదా, సత్యకుమారి గారు, సారీ శాంతకుమారి, తను ఏమన్నారంటే కేవైసీ లింక్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎస్ అండి, నేను కూడా వెంటనే రిప్లై అయితే చూసి చేశాను. మీకు గోల్డ్ మాత్రమే కావాలంటే కేవైసీతో అవసరం లేదు. అఫ్కోర్స్ నేను కూడా సగం కేవైసీ అంటే జస్ట్ నా నేమ్ అది పెట్టేసి మాత్రమే కేవైసీ కంప్లీట్ చేయకుండానే గోల్డ్ అనేది బై చేసి, కావాలంటే కొంతమంది విత్డ్రాల్ చేసుకుంటే అక్కడ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఉంది కదా మనకు జార్ యాప్లో. విత్డ్రాల్ చేసుకోవాలంటేనేమో కేవైసీ కంపల్సరీ. ఎందుకంటే మనం బ్యాంక్కి విత్డ్రాల్ చేసుకోవాలంటే కేవైసీ కంపల్సరీ, అదే బెటర్ ఆప్షన్. ఇదైతే నా సజెషన్ మాత్రమే. మీరు మీ సొంత ఎవరైనా సరే ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు నా సజెషన్తో మాత్రమే కాకుండా ఓన్ రీసెర్చ్ చేసుకుంటే నా బెట్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రమణ గారు కామెంట్ చేశారు. మేడం నా అకౌంట్లో 250 రూపీస్ ఉంది, బట్ విత్డ్రాల్ చేసుకుంటే 230 రూపీస్ మాత్రమే వస్తున్నాయి, ఎందుకని? సో నేను కూడా వెంటనే కాకపోయినా నాకు కుదిరినప్పుడు వెంటనే చూసుకొని అయితే కామెంట్ చేశాను. అసలు యాక్చువల్గా జార్ యాప్ అనేది ఉంది మనం గోల్డ్ కోసం కదా, అంటే చిన్న ఎలాగో మనం పెద్ద అమౌంట్లో పెట్టి వెంటనే గోల్డ్ పే చేయాలన్నా కొద్దిగా మనీ వెనక చూసుకోవాలి. కాకపోతే జస్ట్ 20 రూపీస్ 10 రూపీస్లో మనీ ఎలాగో తీసుకోలేము. ఇలాంటి ఒక యాప్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటే ఎంతో కొంత మనకు మనీ అయినా సేవ్ చేసుకోవచ్చు 20 రూపీస్ తోటి ఎవ్రీడే. లేకపోతే ఇలా గోల్డ్ అనేది వచ్చేసింది. లేదు నాకు గోల్డ్ అవసరం లేదు, కొద్దిగా భయం ఉంది, ఇక ఆన్లైన్లో గోల్డ్ ఎలా వస్తుందని అనుకున్న వాళ్ళు మనీ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఇచ్చిందన్నమాట. సో అదే పాయింట్ వచ్చేసి ఇక్కడైతే తను అడిగారు కాబట్టి నేను వెంటనే రిప్లై చేశాను. జార్ యాప్లో విత్డ్రా చేసేటప్పుడు జిఎస్టీ ప్లస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ అప్లై అవుతాయి. అందుకే అకౌంట్లో 250 ఉన్న 230 మాత్రమే క్రెడిట్ అవుతుంది. మిగిలిన అమౌంట్ ఛార్జెస్ అండ్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఫుల్ డీటెయిల్స్ యాప్ అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూపిస్తుంది అన్నమాట, అక్కడ కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నిజానికైతే ఈ జార్ యాప్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఇది గోల్డ్దే కాబట్టి గోల్డ్ గురించి అయితే మనం గోల్డ్ కాయిన్స్ ఏదైనా బై చేసుకున్నాయి గోల్డ్ కోసం అయితే తీసుకున్నట్లే మనకి ఇలాంటిది అదే ట్యాక్సెస్ అలాంటివి పడవని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను యూజ్ చేసిన దాన్ని బట్టి అయితే నేను ఎలాగో గోల్డ్ సేవ్ చేసుకోవడానికి అయితే నేను యాప్ని అయితే యూజ్ చేస్తున్నాను కదా. అఫ్కోర్స్ ఆ జార్ యాప్ అయితే గోల్డ్కి సంబంధించిందే కదా, అందుకని అంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కూడా అశ్విని గారు చేశారు. అక్క అది రియల్ గోల్డ్ అయినా ఏమైనా యూజ్ ఉంటుందా, దానితో ఏదో అర్థం కావట్లేదు, దానితో చెప్పండి అక్క, కొనాలా వద్దని ఆలోచిస్తున్నా, ప్లీజ్ రిప్లై. సో నేను రిప్లై అయితే ఇచ్చాను. నాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎనేబుల్ అండి. బట్ జార్ యాప్లో 2 టైప్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటేమో షుప్ కాయిన్, రెండేమో గోల్డ్ కాయిన్స్. షుప్ కాయిన్ గోల్డ్ కాయిన్ డిఫరెంట్ ఏంటో వల్ల మీకు డౌట్ ఉండొచ్చు. షుప్ కాయిన్ దీనికి సంబంధించినట్టే మోస్ట్లీ అది గిఫ్ట్ పర్పస్, అంటే ఒకరికి ఏమన్నా పెళ్ళిళ్ళకైనా బర్త్డేకైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి గిఫ్ట్ పర్పస్గా ఇవ్వచ్చు అది ఈజీగా. మన సేవింగ్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే గోల్డ్ కాయిన్స్ అనేది ప్యూరిటీ బాగుంటుంది. 999 అని కాయిన్ పైన వస్తుంది కాబట్టి నేను క్లిప్ పక్కన పెడతాను, ఒకసారి చూడండి. దానికి డిఫరెంట్ ఏంటంటే షుప్ కాయిన్స్ పైన అనేది ప్యూరిటీ సింబల్ రాదు. కాకపోతే మరి దాంట్లో దీనికి డిఫరెంట్ జస్ట్ నెంబర్ అయినా అంటే అది కాదు. షుప్ కాయిన్స్ పైన అంటే కొద్దిగా క్వాలిటీ అనేది చేంజ్ ఉంటుంది అనేది నాకు అర్థమైంది. గోల్డ్ కాయిన్స్ వచ్చేసి మనం డైరెక్ట్ 999 సింబల్ ఉంటుంది, ప్యూర్ గోల్డ్ అన్నమాట. దానికి రేట్ ప్రైజెస్ కూడా డిఫరెంట్ చాలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు కాయిన్ పైన సింబల్ ఉంటే ప్యూర్ అని వెంటనే తెలిసిపోతుంది అన్నమాట. కాకపోతే నేను తీసుకున్న షుప్ కాయిన్ పైన అయితే ప్యూరిటీ లేదు. సో నెక్స్ట్ వచ్చి గోల్డ్ కాయిన్ పైన ఇక్కడ సేమ్ అదే పెట్టాను నేను. గోల్డ్ కాయిన్ పైన ప్యూరిటీ 319 అని నెంబర్ ఉంటుంది. సో మీరు మీ పర్సనల్గా ఆలోచించి డిసైడ్ అవ్వండి. మీ ఎవరైనా సరే ఇది తీసుకోండి, ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్న దాన్ని బట్టి
ఒకవైపు ఆలోచించి మీ పర్సనల్గా మీ ఒపీనియన్ కూడా ఒకసారి ఆలోచించిన తర్వాతనే డిసైడ్ అవ్వండి. ఇలా ఎవరో చెప్పేశారని చెప్పేసి వెంటనే అయితే ఎక్కడ రిస్కులు అయితే పడకండి. సో అది నా ఓన్లీ ఒపీనియన్ మాత్రమే. నాకు మంచిగా అనిపించింది అబ్బా. నాకు షుప్ కాయిన్స్ పైన 5% డిస్కౌంట్ అయితే వచ్చింది. కాయిన్ కూడా మా ఇంటికి వచ్చింది, డెలివరీ అయితే అయింది కదా, మీకు వీడియోలో అయితే చూసి పెట్టేశాను. సో అదన్నమాట. నిజమా గోల్డ్ వస్తుందా సిస్టర్, బాగా రాలే ఉంది కదా, మరి ఎందుకు ఇంత తక్కువ ఉంది? ఓ నా దాంట్లో ప్రైస్ ఎంత తక్కువ ఉందని అడుగుతుండొచ్చు సిస్టర్. మీరు అసలు నా యాప్లో నేను ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపించాను. నేను ఆల్రెడీ అందులో ఎవ్రీడే 20 రూపీస్ ఆటోమేటిక్ కట్టేటట్లు ఆటోపే ఆప్షన్ అనమాట. ఎవ్రీడే నాకు 20 రూపీస్ కట్ అవుతాయి కదా, అదే అమౌంట్ అక్కడ సేవ్ అయ్యి ఆ అమౌంట్ కట్ అయిన తర్వాత నాకు గోల్డ్ గారి ప్రైస్ కనబడుతుంది అనమాట. అక్కడ ఆ అమౌంట్ కూడా కట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా అమౌంట్లో నాకు జార్ యాప్లో ప్రజెంట్ 20 రూపీస్ ఎవ్రీడే సేవ్ చేస్తున్నాను కాబట్టి 2000 వరకు ఉందనుకోండి యాప్లో. గోల్డ్ కాయిన్ వచ్చేసి 4000 అనుకోండి. మీకు 2000 ఇన్వెస్ట్ చేశారు కదా ఆల్రెడీ, ఆ 2000 తీసేయగా మిగతా 2000 మాత్రమే అక్కడ నాకు చూపిస్తుంది గోల్డ్ కాయిన్ ప్రైస్. సో అంతే అండి. సో ఇదైతే నేను ఆల్మోస్ట్ ఇక్కడ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇచ్చాను. కానీ నాకు ఒక నెగిటివ్ కామెంట్ అయితే వచ్చింది. ఆ కామెంట్తో చాలా ఏడుపు వచ్చేసింది ఫ్రెండ్స్. ఎంతలా అంటే అసలు నాకు ఇక వీడియోస్ పెట్టకూడదు అనిపించింది. తర్వాతకి ఆలోచించాను, జస్ట్ నా ఓన్లీ మాటలు తడబడినంత మాత్రాన ఏ మిస్టేక్ ఉంటుంది అని మ్యాటర్ తప్పు పెట్టలేదు కదా. ఏదో 4 రాళ్ళ కోసం నాకున్న నాలెడ్జ్తో 4 వీడియో పెట్టుకుంటుంటే మధ్యలో ఈయన గారికి ఎన్ని వస్తుందో అర్థం కావట్లేదు. అసలు ఈమెగారు కూడా కనీసం పేరు కూడా అర్థం కావట్లేదు. అంత ఘనంగా పెట్టుకొని మరి ఎమోజీస్ పెట్టుకొని మరి నవ్వడం ఏందో. అయినా ఇలాంటి వాళ్ళ కామెంట్స్ తోటి భయపడుతూ బాధపడుతూ కూర్చుంటే వాళ్ళకి ఎంత సాటిస్ఫై అని తెలియదు, ఎంత హ్యాపీగా ఉన్నారో తెలియదు, కానీ మనకు వచ్చిన నష్టమే ఎక్కువ. అయినా యూట్యూబ్లో వీడియోస్ చూసినంత ఈజీ కాదు వీడియోస్ చేయడం. పనిపాట లేకుండా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, చూసినా అర్థం కాదు. యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఎంత కష్టమో. అయినా నేను పెట్టిన వీడియోలో నా మాటలే వినిపించా, నేను పెట్టిన కంటెంట్ కనబడలేదా? నేను కంటెంట్లో మిస్టేక్ పెట్టానా? మిస్టర్ యా మిస్సో మాటలు తగ్గడిన మ్యాటర్ కరెక్ట్గా ఉంది. ఫస్ట్ అది చూడండి. నేను ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైతో పాటు ఫుల్ స్ట్రాంగ్ అయ్యాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు. ఇక్కడ రవి గారు రెడ్డి గారు చెప్పారంటే ఇలాంటి డిజిటల్ గోల్డ్ బై చేయకండి, ఇలాంటి ఇన్సూరెన్స్ ఉండదని చెప్తున్నారు. ఓకే, బట్ మా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, మా మిడిల్ క్లాస్ వాళ్ళ సేవింగ్స్ అనేవి ఇలా చిన్న ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ అవుతుంది. సో అందుకనే నేను ఇలా స్టార్ట్ చేశాను నాకున్న చిన్న అమౌంట్తో. ఇకపోతే గోల్డ్ ETF గురించి కూడా పెట్టారు కదా. ఎస్ అండి, చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ బెస్ట్ ఆప్షన్ కూడా. అందుకని దాంట్లో కూడా చిన్న మొత్తాలు పెట్టుబడి చాలా మంచి రిజల్ట్, ఫ్యూచర్ మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. దానిపైన ఒక వీడియో కూడా పెట్టాను నేను ఆల్రెడీ, గోల్డ్ సేవింగ్స్ పైన. ఇక్కడ చూస్తున్నా కదా డిజిటల్ మనీ, రెండిట్లో కూడా నేను జార్ యాప్లో డిజిటల్ మనీ పెట్టాలి, ఇక్కడ గోల్డ్ ETFలో కూడా డిజిటల్ మనీ పెట్టాలి. కాకపోతే జార్ యాప్లో డిజిటల్ మనీ కాస్త డిజిటల్ గోల్డ్గా కన్వర్ట్ అవుతుంది కదా, అంటే మనీ మనం ప్రొసీడ్ చేసినప్పుడు. ETFలో ఏమో డిజిటల్ గోల్డ్ అనేది బై చేస్తాము, డిజిటల్ మనీతో డిజిటల్ గోల్డ్ అనేది బై చేస్తాము ETFస్లో అయితే. కాకపోతే ఈ డిజిటల్ గోల్డ్ కాస్త నేను ఫిజికల్ గోల్డ్గా కన్వర్ట్ చేసుకుంటాను. ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి అది ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. ఇది ETFస్లో వచ్చే మనీతో పాటు పెరుగుతుంది. కాకపోతే నేను తీసుకోవాలంటే ప్రజెంట్ ఉన్న స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఫిజికల్ గోల్డ్గా నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. అండ్ స్మాల్ ఇన్వెస్ట్ తోటి నేను కొద్దిగా గోల్డ్ అని తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇదైతే ప్రెజెంట్ గోల్డ్ అయితే, ఇప్పుడు ఇదైతేనేమో డిజిటల్ గోల్డ్ అనేది ఫ్యూచర్స్ కోసం అన్నమాట. కోర్స్ మొత్తం చెప్పేది ఏంటంటే డిజిటల్ మనీతోటి నేను జార్ యాప్లోనేమో ప్రెజెంట్ గోల్డ్ బై చేసుకుంటున్నాను. ఇది గోల్డ్ ETFs అని సార్ చెప్పారు కదా, అంటే డిజిటల్ గోల్డ్తో బెటర్ కానీ గోల్డ్ ETFs తీసుకోండి అని చెప్పేసి దాంట్లో కూడా నేను ఫ్యూచర్ గోల్డ్ కోసం అయితే నేను ప్రెజెంట్ సిచ్యువేషన్ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. చెప్పేది ఏంటంటే డిజిటల్ మనీలో ఏమో జార్ గురించి అయితేనేమో డిజిటల్ మనీతోటి జార్ యాప్లోనేమో ప్రెజెంట్ గోల్డ్ బై చేస్తుంటే, ఇది అదే డిజిటల్ మనీతో గోల్డ్ ETFs కూడా బై చేయొచ్చు అన్నమాట. ఇదేమో ప్రెజెంట్ జార్ యాప్లో ప్రెజెంట్ గోల్డ్ అయితే, అంటే ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ అయితేనేమో జార్ యాప్లో ప్రెజెంట్ గోల్డ్ అన్నమాట, గోల్డ్ ETFs ఏమో ఫ్యూచర్ గోల్డ్ అన్నమాట. సో రెండింటి డిఫరెంట్ అయితే అర్థమవుతుంది కదా సార్, అదే నేను చెప్పదలుచుకున్నాను మొత్తం. ఆ వీడియోలో మా ఫ్రెండ్కి వచ్చిన రిటర్న్స్ కూడా పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి కావాలంటే. ఈ వీడియోకి వచ్చిన ఫస్ట్ కామెంట్ అండి ఇది.
అంటే ఈ యాప్ డిలీట్ చేయాలి మేడం, జార్ యాప్ చాలా మోసం, ఎవరు నమ్మకండి అని పెట్టారు. కోర్స్ తను మనకు మంచి కోసం పెట్టారు కదా. సో నేను దాన్ని అయితే అంటే వెంటనే రిప్లై ఇచ్చానమాట. సార్ ఎక్కడ మోసం జరిగిందో కొద్దిగా రిప్లై ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ పెట్టండి అని చెప్పేసి. అసలు మోసం ఎక్కడ జరిగిందో ఎక్కడ జరుగుతుందో ఈ యాప్లో అది కొద్దిగా క్లియర్గా తను పెట్టినట్టయితే నాతో పాటు మీకు కూడా తెలుస్తుందని చెప్పేసి వెంటనే మెసేజ్ కూడా పెట్టాను, కానీ అక్కడ నుంచి రిప్లై అయితే లేదు. సో మొత్తానికి ఇవన్నీ నాకు వచ్చిన కామెంట్స్కి నా ఆన్సర్ అయితే ఇచ్చాను. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.